హాయ్ అండి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో డిసెంబర్ నెలలో 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజు ఎలా ఉంది, ముఖ్యంగా వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం, ఇంకా ప్రతి శుభకార్యం చేసుకోవడానికి ఈ డిసెంబర్ నెలలో ఏ రోజు అనుకూలంగా ఉన్నాయి ఈ వీడియోలో అయితే తెలియజేసండి. ఇంకా ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం, ఇంకా ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో అయితే తెలియజేసండి. ఈ డిసెంబర్ నెలలో మనకి 1వ తేదీ వరకు కార్తీక మాసం అనేది ఉంటుందండి. 2వ తేదీ నుండి మనకి 30వ తేదీ వరకు మార్గశిర మాసం అనేది ఉంటుందండి. ఈ మార్గశిర మాసంలో వివాహానికి, గృహప్రవేశానికి, ఇంకా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇంకా మనకి ఈ డిసెంబర్ నెలలోనే ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇంకా పోలీపాడ్యం పండుగ, క్రిస్టమస్, స్కందషష్ఠి, దత్త జయంతి, ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ డిసెంబర్ నెలలోనే ఉన్నాయండి. అయితే ఇప్పుడు 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎన్నో ఉన్నాయో ఇప్పుడైతే నేను తెలియజేస్తానండి. 2024 సంవత్సరం 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఇప్పుడు ఏ రోజులు ఎలా ఉన్నాయో నేను తెలియజేస్తాండి. డిసెంబర్ 1 ఆదివారం, అమావాస్య తిథి, అనురాధ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత కార్తీక అమావాస్య. ఈ రోజులో కార్తీక మాసం అనేది పూర్తవుతుందండి. డిసెంబర్ 2 సోమవారం మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఈరోజు పాడ్యమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి పోలీ పాడ్యమి పండుగ. ఈ రోజున ప్రతి ఒక్కరూ చెరువుల్లో కానీ పోలి దీపాలు అయితే వదులుతారండి. ఈ పోలి పాడ్యమి తిథి, నక్షత్రం, ఇంకా ఏ సమయంలో పోలీస్ వర్గం దీపాలు వదలాలి అనే అన్ని విషయాలు మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు గృహప్రవేశానికి, చిన్నపిల్లలు చిన్న పనులు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. వివాహానికి ముహూర్తాలు అయితే లేవండి. ఈ రోజున డిసెంబర్ 3 మంగళవారం, విద్యా తిథి, మూల నక్షత్రము. ఈరోజు చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. డిసెంబర్ 4 బుధవారం, తదియా తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు మనకి వివాహానికి, గృహప్రవేశానికి, అలాగే అన్నప్రసన, శ్రీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడము, అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ డిసెంబర్ 4వ తేదీ అయితే బాగుందండి. డిసెంబర్ 5 గురువారం, చవితి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, అన్నప్రసన, శ్రీమంతం, చిన్నపిల్లల ఉయ్యాల్లో వేయడం, నూతన ఉద్యోగాల్లో చేరడం, నూతన వ్యాపార ప్రారంభం, అన్ని శుభకార్యాలకు ఈరోజు మంచి రోజే అండి. నేను ఇక్కడ ఇచ్చే డేట్స్ అన్నీ అందరికి ఒకలా ఉండవండి. వారి నామ జన్మ నక్షత్రం బట్టి వేరు అంటే సమయాలు అనేది మారుతూ ఉంటాయి. నేను ఇది మంచి రోజు అనే విషయం మాత్రమే ఈ వీడియోలో అయితే చెప్పగలుగుతాను. ఎవరికి ఏ రోజు మంచిది అనేది నేను తెలియచేయలేనండి. డిసెంబర్ 6 శుక్రవారం, పంచమి తిథి, శ్రవణ నక్షత్రము. ఈరోజు అన్ని శుభకార్యాలకు ముహూర్తాలు అయితే ఉన్నాయండి. డిసెంబర్ 7 శనివారం, షష్ఠి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి స్కందషష్ఠి. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి అన్నిటికి కూడా శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈ డిసెంబర్ 4, 5, 6, 7 ఈ 4 రోజులు బాగున్నాయండి. ఈ 4 రోజుల్లో ఎటువంటి శుభకార్యాలైనా ప్రారంభించుకోవచ్చండి. డిసెంబర్ 8 ఆదివారం, సప్తమి తిథి, అష్టమి తిథి, 2 తిథులు కలయిక అయితే ఉందండి. ఈరోజు నక్షత్రం వచ్చి శతభిష నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి కాలభైరష్టమి. ఈరోజు కూడా వివాహానికి, గృహప్రవేశానికి, అన్ని శుభకార్యాలకు సప్తమి తిథిలో ముహూర్తాలు అయితే ఉన్నాయండి. డిసెంబర్ 9 సోమవారం, నవమి తిథి, పూర్వభద్ర నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి ముహూర్తాలు అయితే లేవండి. ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు మంచి రోజేనండి. డిసెంబర్ 10 మంగళవారం, దశమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, శ్రీమంతం, అన్ని శుభకార్యాలకు శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. డిసెంబర్ 11 బుధవారం, ఏకాదశి తిథి, రేవతి నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి సర్వ ఏకాదశి. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలకు మంచి రోజే అండి. ఈ డిసెంబర్ నెలలో 10, 11వ తేదీ అన్ని శుభకార్యాలకైతే మంచి రోజేనండి. ఈ 10వ తేదీ, 11వ తేదీ మనం ఈ 2 రోజుల్లో ఏ శుభకార్యాలను చేసుకోవడానికి అనుకూలంగా ఉందండి.
డిసెంబర్ 12 గురువారం ద్వాదశి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చి శ్రీ మత్స్య వాసుదేవ ద్వాదశి అండి. అంటే ఈ రోజున మత్స్య అవతారంలో విష్ణుమూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము. డిసెంబర్ 13 శుక్రవారం త్రయోదశి తిథి భరణి నక్షత్రము. ఈ రోజు అంత మంచి రోజైతే కాదండి. డిసెంబర్ 14 శనివారం చతుర్దశి తిథి రోహిణి నక్షత్రము. ఈ రోజు మంచి రోజే అండి. ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చండి, మంచి రోజే అండి. డిసెంబర్ 15 ఆదివారం పౌర్ణమి తిథి మృగశిర నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి దత్త జయంతి. మనకి ఈ రోజున పౌర్ణమి తిథి మధ్యాహ్నం వరకు ఉంటుందండి. ఈ రోజు కూడా మంచి రోజే అండి. ఎటువంటి శుభకార్యాలైనా ఈరోజు చేసుకోవడానికి మంచిదే అండి. డిసెంబర్ 16 సోమవారం మార్గశిర మాసం బహుళ పాడ్యం అండి. అగ్ర నక్షత్రం ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. భూ రిజిస్ట్రేషన్, పెళ్లి చూపులు, డెలివరీ ఆపరేషన్స్ మాత్రమే ఈ రోజుకి అనుకూలంగా ఉంది. 17 మంగళవారం విద్యాతిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు గృహప్రవేశానికి శుభకార్యాలు అనుకూలంగా ఉందండి. వివాహానికైతే ముహూర్తాలు లేవు, ఓన్లీ గృహప్రవేశానికి చేసుకోవడానికి మాత్రమే సుముహూర్తాలు అయితే ఉన్నాయి. డిసెంబర్ 18 బుధవారం తదియ తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి సంకటహర చతుర్థి వ్రతము. ఈరోజు వివాహానికి ముహూర్తాలు లేవండి, ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు అయితే ఉన్నాయి. డిసెంబర్ 19 గురువారం చవితి తిథి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. డిసెంబర్ 20 శుక్రవారం పంచమి తిథి మక నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభం, నూతన గృహప్రవేశం అన్ని శుభకార్యాలకైతే ఈరోజు మంచి రోజే అండి. డిసెంబర్ 21 శనివారం షష్ఠి తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు పెళ్లి చూపులకు, సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 22 ఆదివారం సప్తమి తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడము, శ్రీమంతం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 23 సోమవారం అష్టమి తిథి ఉత్తర నక్షత్రము. ఈ రోజైతే వివాహానికి ముహూర్తాలు అయితే లేవండి, ఓన్లీ గృహప్రవేశానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 24 మంగళవారం నవమి తిథి హస్త నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజేనండి. డిసెంబర్ 25 బుధవారము దశమి తిథి చిత్త నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి క్రిస్మస్ పండగ. డిసెంబర్ 26 గురువారం ఏకాదశి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు కూడా గృహప్రవేశానికి, వివాహానికి అన్నిటికి కూడా ముహూర్తాలు అయితే ఉన్నాయండి. డిసెంబర్ 27 శుక్రవారం ద్వాదశి తిథి విశాఖ నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. డిసెంబర్ 28 శనివారము త్రయోదశి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి శని త్రయోదశి అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. డిసెంబర్ 29 ఆదివారం చతుర్దశి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి మాస శివరాత్రి. ఈరోజు ఓన్లీ దైవారాధనకు మాత్రమే అనుకూలంగా ఉందండి. డిసెంబర్ 30 సోమవారం అమావాస్య మూల నక్షత్రం అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి రమణ మహర్షి జయంతి. ఈ రోజున మనకి మార్గశిర మాసం అనేది పూర్తవుతుందండి. తరువాత నుండి మనకి పుష్యమాసం అనేది ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 మంగళవారము పాడ్యమి తిథి పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ పుష్యమాసంలో శుభముహూర్తాలు అంతగా లేవండి. ఈరోజు అంత మంచి రోజు కాదు. మార్గశిర మాసంలో డిసెంబర్ 16వ తేదీన మనకి ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఓకే అండి, నేను ఇక్కడ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలియజేశాయండి. మీకు ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.